నెల్లూరు జిల్లా కోవూరులో జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పేరెంట్స్ మీటింగ్కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోవూరు నియోజకవర్గంలో పాఠశాలల్లో అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సమావేశాల వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సత్సంబంధాలు మెరుగుపడతాయన్నారు. కోవూరు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు, మరుగుదొడ్ల నిర్మాణం కోసం మరో 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి హామీ ఇచ్చారు. అందరూ మహిళలందరూ ఇది గర్వించదగ్గ విషయము. బాలలే రేపటి పౌరులు అనేది మనం ఎప్పటి నుంచో వింటున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే మీరే మా భవిష్యత్తు. రాబోయే రోజుల్లో ఈ దేశ భవిష్యత్తుని కాపాడాల్సిన బాధ్యత నేటి పిల్లల్లో ఉంది. కాబట్టి మీ జీవితాల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి ఈ స్కూల్ ఒక ప్లాట్ఫామ్. ఇక్కడ మీకు అందరికి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ గాని, పేరెంట్స్ గాని, పిల్లలకు గాని మనము మన విధానంలో జీవనం వేరే, జీవితం వేరే. జీవనం అనేది మీరందరూ చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని ఉద్యోగాలు చేసి మీ లైఫ్లు మీరు ఎక్కడ కొంచెం కూడా నిరుత్సాహం లేకుండా రేపటి ఆశతో ముందుకి వెళ్ళడం జీవనం. జీవితం అది వేరే. ఏదైనా గాని ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఇది భగవంతుడు మనకి ఇచ్చిన జీవితం. దాంట్లో ఆ జీవితాన్ని మనకి నిండు నూరేళ్లు తీసుకెళ్ళడానికి మనకి ధైర్యం అనేది ముఖ్యం.